వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమేనని ప్రభుత్వ చీఫ్ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి రాలేదు అన్న అసంతృప్తి ఎక్కడా లేదని, జగన్ వెంటనే నడవడం తనకు పూర్తిగా సంతృప్తినని పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో 11 సార్లు పోటీ చేసే అవకాశం తమ కుటుంబానికి దక్కిందని అంటున్నారు. ఇక తాను జీవించినంత కాలం జగన్ వెంటనే ఉంటానంటున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో వివాదరహితుడు, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తండ్రి బాటలోనే పయనిస్తున్న ప్రభుత్వ చీఫ్ చెర్ల జగ్గిరెడ్డి గారు మనతో ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం గాల్లో గెలిచిన ఘనత ఆయనకే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ సమావేశంలో తెలుగుదేశం ఆధిపత్యం జరుగుతున్నప్పుడు ఆయన పోరాటానికి డిఎన్ఏ నిలబడ్డ నాయకుడిగా పేరుంది. ప్రస్తుతం మన జగ్గిరెడ్డి గారితో మాట్లాడదాం. సరే, కోనసీమలో ఏదో 2-3 సీట్లు మార్చడం జరిగింది. 7 నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది సార్? వాస్తవంగా రాజకీయాలకే ఒక కొత్త అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నాయకుల దగ్గరికి ప్రజలు వెళ్ళడం కాదు, ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళడం కాదు, నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమం కానీ, లేదా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ కోనసీమలో కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ అందరికీ తెలుసు, గోదావరి అంటారు. ముందు ఎవరన్నా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం వెళ్ళినటువంటి ప్రజలంతా ఎక్కువ మా దగ్గర ఉంటారు. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంక్షేమ కార్యక్రమం చక్కగా అన్ని వర్ణాలకి చక్కగా పేద ప్రజలకు అందరికీ అందించారో, వాళ్ళు రేపు రిటర్న్ గిఫ్ట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కోనసీమలో మ్యాక్సిమం సీట్స్ అన్ని సీట్స్ ఇస్తారనేటువంటి ఆశలో ఉన్నాం. ఏం చేతంటే ఆయన అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటి గడప తట్టింది. అంచేత కోనసీమ తప్పనిసరిగా రకంగా మరి గౌరవిస్తారు, మళ్ళీ అన్ని సీట్లు కైవసం చేసుకుంటారని నమ్మకం మాకు. సార్, 2014లో కూడా మీరు తెలుగుదేశం గాల్లో అక్కడ మెజార్టీతో గెలిచారు, 2019 గెలిచారు. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకేదంటే మా నాన్నగారి టైం నుంచి సుమారు 11 ఎలక్షన్లు మేము పోటీ చేస్తాం మా ఫ్యామిలీ నుంచి. ప్రజల్లో ఉండాలనుకున్నాం తప్ప పదవుల కోసం ఆరాటపడలా. కాకపోతే అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకేదంటే ఒక మైనార్టీకి చెందినటువంటి నన్ను కానీ మా తండ్రి గారిని కానీ సుమారు 11 ఎలక్షన్లలో పార్టీ ఉన్నా లేకపోయినా కూడా మరి భుజాన్ని వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే 2014 మీరు చెప్పినట్టే 28 సీట్లలో ఒకే ఒక్క సీటు, 28 సీట్లలో ఒకే ఒక్క సీటు అప్పుడు కూడా నన్ను గెలిపించి ప్రజలు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ పట్ల వాళ్ళు అభిమానం చాటారు. అంచేత మా జీవితకాలం మంత్రి పదవి కాదు, జీవితకాలం వాళ్ళకి సేవ చేయాలని ఆలోచనతో ప్రయాణం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, అందరూ మంత్రులే. సార్, ఫైనల్గా సార్, రాత్రి లిస్ట్ వచ్చింది. జడ్పీ చైర్మన్ గారిని పి గన్నవరానికి, అదేవిధంగా వేణు గారిని రాజమండ్రి రూరల్కి, రామచంద్రపురం వచ్చేసరికి బోస్కర్ అబ్బాయికి ఇచ్చారు. అంటే కొత్త మొహాలు తెర మీదకి వస్తున్నాయి. మళ్ళీ 2019 రిజల్ట్ రిపీట్ అవుతుంటారా? డెఫినెట్గా. ఏం చేద్దంటే ఎవరైతే ఈరోజు ఇట్లా మార్పులు చేర్పులు చేశారో అది వారికి అక్కడ పెట్టకూడదనేటువంటిది కాదు. ఇప్పుడు వేణు గారు మంత్రిగా పనిచేశారు. అలాగని మొత్తం ఎర్త్వైల్ ఈస్ట్ గోదావరి జిల్లా అంతా కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి. సో ఎక్కడ పెట్టినా రాగలడు వేణు అనేటువంటి ఒక ఇదై ఉండొచ్చు, లేదా వారికి ఉన్న సత్సంబంధం. అలాగే బోస్ గారు అబ్బాయి, వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే లైన్లో వచ్చాడో, సరే బోస్ గారు ఎంతో నిస్వార్థపరుడు, అట్లా సేవ చేసిన వాళ్ళ అబ్బాయికి అవకాశం ఇస్తే మరింత ఓటు శాతం పెరుగుతుందనే ఉద్దేశంతో అందరినీ, కుటుంబంలో ఉన్న అందరినీ అకామిడేట్ చేసే విధానమే జగన్మోహన్ గారు గొప్పతనం. ఇది పరిస్థితి. చెర్ల జగ్గిరెడ్డి గారు అయితే పూర్తిగా సేఫ్ జోన్లో ఉన్నారు, మళ్ళీ తలపడుతున్నారు, గెలుస్తున్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 జడ్పీ చైర్మన్లు చెప్పాలంటే ప్రజెంట్ జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ఆయన ఇరిగేషన్ శాఖలో ఎస్సీ కింద చేసి జడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయనకి పి గన్నవరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జడ్పీ చైర్మన్గా పనిచేసి ప్రస్తుతం సమాచార శాఖ మంత్రిగా ఏదైతే ఉన్నారో వేణు గారిని రాజమండ్రి రూరల్ పంపించారు. ఏదో సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి స్థానంలో వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా కోనసీమలో 7 సీట్లు కూడా మేము గెలిపించి తిరిగి అప్పచెప్తామని జగ్గిరెడ్డి గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ధర్మతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం మొదలైంది.